మీరు చెప్పండి అన్న, మరి ఏదైతే ఈ ప్రజా రైతు సమితి ఆధ్వర్యంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. సో రాష్ట్రంలో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరం చూసినాం గతంలో కావచ్చు, గత కొన్ని రోజుల క్రితం. సో ఏం చెప్పదలుచుకున్నారు మరి ఈ సంస్థ తరపున ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా సంస్థ యొక్క వ్యవస్థాపకులు పెద్దలు పోతుల సురేష్ గారికి ధన్యవాదాలు. దేశంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి అందరికీ తెలుసు. రైతుల్లో మార్పు రావాలి, రైతే ఈ దేశానికి వెన్నెముక అనే సందర్భాలు చాలా సందర్భాలు అన్నాం, కానీ ప్రాక్టికల్గా ఎక్కడ కూడా జరుగుతలేదు. దాని దిశగా వారు ఆలోచించి ఒక అడుగు ముందుకేసి ప్రజా రైతు సమితి అనేటువంటి ఒక సంస్థను స్థాపించి తెలుగు రెండు రాష్ట్రాల్లో అసలు రైతులు పడుతున్నటువంటి సమస్యలు ఏంది, ఆ రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం ఏది, స్వామినాథన్ కమిషన్ గారు తీసుకున్నటువంటి ఏదైతే కమిషన్లో ఉన్నటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి విధానాలను ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రభుత్వాన్ని ఎలా ఇచ్చేయాలనేటువంటి ఆలోచనతోనే తప్ప ఏ రాజకీయ పార్టీలకు కానీ ఏ వ్యవస్థలకు కానీ ఎవరికి వ్యతిరేకించినట్టు కాదు. అందరినీ కలుపుకొని ఒక వ్యవస్థగా నిర్మాణం చేసి రైతులకి ఒక భరోసా ఇవ్వాలనేటువంటి ప్రయత్నంలోనే ప్రజా రైతు సమితిని స్టార్ట్ చేయడం. దాని ద్వారా రైతులకు ఒక బలమైనటువంటి ఆలోచన, ఒక శక్తిని తీసుకురావాలని. అంటే రైతు ముందు ఇవాళ ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మారిపోయినాయి. రైతు ఇవాళ వ్యవసాయం చేయాలంటే భయపడే స్థితికి వచ్చాడు. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యమే అనుకుందాము, విపత్తులే అనుకుందాం, అనేకమైనటువంటి ఇవన్నిటికీ ఒక పరిష్కారం చూపించే దిశగానే ప్రభుత్వ సమన్వయంగా రైతులకు సమన్వయంగా ఉండాలనే ఆలోచనతోనే ఈ సంస్థని స్టార్ట్ చేయడం జరిగింది. రాను రాను అన్ని జిల్లాల్లో, ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల్లో మా యొక్క కార్యాచరణ ఉంటుంది. దాని తర్వాత దేశవ్యాప్తంగా ఉభయ 2 తెలుగు రాష్ట్రాలతో కలిపి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రైతు సంస్థలతో కలిసి ప్రయాణం చేయాలనే ఆలోచన. అంటే రైతులు అనేక సమస్యలపై కొట్లాడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో మరి ఈ సంస్థ ద్వారా ప్రభుత్వాన్ని కావచ్చు, వాళ్ళకి ఏం భరోసా ఇవ్వబోతుంది, ప్రభుత్వాన్ని ఎట్లా మరి వాళ్ళకి సంబంధించిన అంశాలపై కూడా ఎట్లా కొట్లాడబోతున్నారు? అంటే తొలినాళ్ళనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు కొట్లాడము, యుద్ధం చేయడము, పోరాటం ఇవంతా కాదు. అసలు ముందు రైతులకు ఉన్నటువంటి సమస్యలేంది, ఆ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులేంది, దానికి పరిష్కార దిశగా ప్రభుత్వంతో సమన్వయం ఎట్లా చేయాలనేటువంటి ఆలోచనలోనే ఉన్నాము. కాబట్టి మొదటిసారి రౌండ్ టేబుల్ సమావేశం కాబట్టి ఇప్పుడు రైతుల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, ఆ రైతులు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు, అంటే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఇతరం కూడా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో రైతులకు ఒక బలమైన శక్తిగా ఈ సంస్థ విస్తరించాలనే ప్రయాణం. కాబట్టి ఇప్పుడే పూర్తి స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు, రాస్తారోకులు అవన్నీ కావండి. ముందు అసలు సమస్యలేంది, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులేంది, దాని పట్ల మేము ఏం చేయాలనేటువంటి ఆలోచనతో రాను పూర్తి కార్యాచరణ తెలియజేస్తాం. మనం ఏం చెప్పదలుచుకున్నాం అంటే రైతులకు సంబంధించిన సమస్యలపై కూడా ఈరోజు ప్రజా రైతు సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ నిర్వహించారు. సో మరి ఏంటి మరి సమస్యలు, రైతులు చాలా విధాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మరి మీ తరపున ఏం భరోసా ఇవ్వబోతున్నారు? ముందుగా పోతల సురేష్ గారికి ధన్యవాదాలు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒకటి పెట్టి దీనివల్ల ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు, వారికి ధన్యవాదాలు. ముందుగా మన దగ్గర ఎంతో టెక్నాలజీ పెరుగుతుంది. ఈ టెక్నాలజీని ఎంత టెక్నాలజీ పెరిగినా కానీ అది రైతులకు ఏ విధంగా ఉపయోగపడడం లేదు. ఆ విధంగా కూడా టెక్నాలజీని రైతులకు ఉపయోగపడే విధంగా తీసుకొచ్చే ఒక అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్ కూడా చేయాలని మేము ఒకటి సంకల్పించుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేసినా మైక్రోచిప్స్ అనే ఉన్నాడు కదా ఫౌండరు, వాళ్ళు అన్ని మైక్రోచిప్స్ తయారు చేస్తారు. ఆకలైతే ఆలు చిప్స్ తినాల్సిందే కానీ మైక్రోచిప్స్ తినడాడు. సో దానికి రైతే కావాలి, రైతే వెన్నుముక భారతదేశానికి. ఇలా కేంద్ర ప్రభుత్వం ఎన్ని పథకాలు తీసుకొచ్చినా ఎన్ని చేసినా కానీ అవి రైతుకు అందకుండా మధ్యలో ఉన్నటువంటి కొంత దళారులు కావచ్చు, లేకపోతే లోకల్ గవర్నమెంట్లే కావచ్చు, కొన్ని వాళ్ళకు అసౌకర్యాలు కలిగిస్తున్నారు. అట్లాంటివి కాకుండా ఫస్ట్ రైతులకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొద్దామని ఇవాళ యూరియా కొరత సృష్టించిందే తప్ప గత 15 ఏళ్ళ నుంచి లేని యూరియా కొరత ఇవాళ ఎందుకు వచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్ ఎంత కావాలో అంత ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, కానీ ఇక్కడ వీళ్ళు కావాలనే దాన్ని ఆపి వాళ్ళకి ఇవ్వకుండా, రైతులకు ఇవ్వకుండా ఇబ్బందిని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో అట్లాంటి వాటిల్లో మేము అవేర్నెస్ తీసుకొచ్చి రైతుల పక్షాన ఉంటాము, రైతులకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తాం. రెండవది రైతు బీమా, పంట బీమాలు ఉన్నాయి. పంట బీమా కూడా ఇలా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదు. మేము ఇప్పటి నుంచి అడుగుతున్నాం, పంట బీమా చేయండి, మీరు పంట బీమాను చేయండి, రైతు మన హెల్త్ ఇన్సూరెన్స్ చేయండి, తర్వాత పంట బీమా చేయండి అంటే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ రెండు కూడా వాళ్ళను పట్టించుకోవడం లేదు. సో తప్పకుండా వాటి విషయంలో అవేర్నెస్ తీసుకొచ్చి పోరాటం కాదు, అదే రైతులు వాళ్ళ ప్రభుత్వాలను గల్లబట్టుకొని అడిగే పరిస్థితి తీసుకొస్తాం. అంటే ఒక పక్క ప్రభుత్వాలు కావచ్చు, ఎవరైనా కూడా రైతే రాజు, రైతే వెన్నుముక అని చెప్పేసి
స్పీచ్లలో కావచ్చు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు. కానీ రైతుల సమస్యలు ఎక్కడికక్కడే ఉంటా ఉన్నాయి, అదే రోడ్లు ఎక్కుతా ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. సో మరి ఏంటి మరి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు దానికి సంబంధించి మీ దీని తరపున? అదే చెప్తున్నాం మా సంస్థ, ఇప్పుడు ఈ సంస్థ తరపున అదే రైతులకు అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ పోరాటం చేయాలి. ఇవాళ ఒక చిన్న ఎగ్జాంపుల్, ప్రతి రైతు తను పండించిన పంటను నేను గవర్నమెంట్కి ఇయ్యను, నేను అమ్మను, నా దగ్గర ఉంచుకుంటా అని అన్నాడు అనుకోండి, ఇవాళ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా ఏ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగి అయినా కానీ పస్తులతో చావాల్సిందే. కానీ వాళ్ళు ఆ ఉద్యమం చేయట్లేదు. ఇప్పుడు బస్సు ఆర్టీసీ వాళ్ళు ఉద్యమం చేస్తారు, ఇంకోరు ఉద్యమం చేస్తారు, ఇంకోరు ఉద్యమం చేస్తారు, కానీ రైతులు చేయట్లేదు. ఆ రైతులు కనుక ఉద్యమం చేసినాడు ఒక్కరోజు కూడా మనకు తినడానికి తిండి దొరకదు. సో ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి. దానికి మేము అవేర్నెస్ అదే చెప్తున్నాను కదా ఇందాక నీకు, వాళ్ళ యొక్క హక్కులేంటి, వాళ్ళకి కావాల్సింది ఏందనేది క్లారిటీ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అన్ని ఇస్తుంది వాళ్ళకు, కానీ ఇక్కడ తెలంగాణలో గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళకు రైతు భరోసా అని లేకపోతే రైతు బంధు ఇస్తున్నది. దాంతోపాటు పంట బీమా ఎందుకు చేయట్లేదు? పంట బీమా చేసినట్లయితే నీ డబ్బులు నీ జేబులోకి వెళ్ళి ఇస్తలేవు కదా, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా. అదే రైతుకు ఒక ఆరోగ్య బీమా ఎందుకు ఇస్తలేవు, నువ్వు హెల్త్ కార్డు ఎందుకు ఇస్తలేవు? ఆయుష్మాన్ భారత్ అని ఇచ్చినాం, ఆయుష్మాన్ భారత్ ఎందుకు ఇస్తలేవు? ఆయుష్మాన్ భారత్ ఇస్తే ఇప్పుడు మొత్తం కష్టపడి సంపాదించుకున్నదంతా కూడా ఒక్కరోజు రోగం వస్తే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనకన్నా వాళ్ళు ఎండకు ఎండి వానకు నాని వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకు రోగాలు ఎక్కువ వస్తాయి. వాళ్ళకి ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో ఇట్లాంటివన్నీ మేము అవేర్నెస్ తీసుకురావడానికి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. తప్పకుండా అదే రైతులతోని ఇదే ప్రభుత్వాలు మెడలు వంచి చేయించుకునే పరిస్థితి తీసుకొస్తాం.